డ్రైవర్ని కంగారు పెట్టకూడదు. కొంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అని ఇలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవిందా. ఎంత టెన్షన్లో ఉన్న డ్రైవర్ని ఒక్క మాట అనకూడదు. మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి. వాడు తిండి మనకెందుకు, లేదమ్మా మనకు అవసరమే, మన బిడ్డ లాంటి వాడు. పైగా వాడు ఎప్పుడు తిన్నాడు, అట్లా వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా, టీ తాగద్దా, ఇంత రొట్టె ముక్క తినద్దా, మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి. ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి, విపరీతంగా ఆనందిస్తారు. డ్రైవర్ని కంగారు పెట్టకూడదు. కొంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అని ఇలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవిందా. ఎంత టెన్షన్లో ఉన్న డ్రైవర్ని ఒక్క మాట అనకూడదు. మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి. వాడు తిండి మనకెందుకు, లేదమ్మా మనకు అవసరమే, మన బిడ్డ లాంటి వాడు. పైగా వాడు ఎప్పుడు తిన్నాడు, అట్లా వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా, టీ తాగద్దా, ఇంత రొట్టె ముక్క తినద్దా, మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి. ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి, విపరీతంగా ఆనందిస్తారు. డ్రైవర్ని కంగారు పెట్టకూడదు. కొంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అని ఇలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవిందా. ఎంత టెన్షన్లో ఉన్న డ్రైవర్ని ఒక్క మాట అనకూడదు. మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి. వాడు తిండి మనకెందుకు, లేదమ్మా మనకు అవసరమే, మన బిడ్డ లాంటి వాడు. పైగా వాడు ఎప్పుడు తిన్నాడు, అట్లా వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా, టీ తాగద్దా, ఇంత రొట్టె ముక్క తినద్దా, మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి. ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి, విపరీతంగా ఆనందిస్తారు. డ్రైవర్ని కంగారు పెట్టకూడదు.